क्या होगा आपका प्रोफाइल? बिजनेस क्या करते हैं? ट्रांसपोर्ट सूरत టు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ మాల్. గత 2 రోజుల నుంచి సిటీ పోలీసులు లాడ్జ్ల మీద, స్పా సెంటర్స్ మీద, పబ్స్ మీద దాడులు జరుపుతున్నారు. దాంట్లో భాగంగానే కొన్ని కేసులు కూడా బుక్ చేశారు. 118 స్పా సెంటర్స్, 563 లాడ్జ్ల మీద దాడులు జరిపి కొన్ని కేసులు బుక్ చేసినామని పోలీస్ శాఖ ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, హైదరాబాద్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ హబ్. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు, మిగతా ఇతరత్ర ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, జెన్జీ యువత, అన్మ్యారీడ్ కపుల్స్, వీళ్ళందరికీ ప్రైవేట్గా కలవడానికి హైదరాబాద్లో ఓయో రూమ్స్ ఒక అడ్డా. హైదరాబాద్లో ఓయో రూమ్స్ కూడా ఇంతకుముందు లేని విధంగా దేశంలోనే నెంబర్ 1 గ్రోత్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. బుకింగ్స్ కూడా ఆ రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, ఈ సోషల్ మీడియా ప్రకటనలు చాలా ఎక్కువైపోయినాయి. ఈ విషయాల గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసే విధంగా మెసేజ్లు, కాల్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వస్తున్నాయి. ఈ స్పా సెంటర్స్లలో సర్వీస్ మసాజ్లు, తర్వాత బాడీ టు బాడీ మసాజ్లు, ఇట్లా రకరకాల మసాజ్ సర్వీసులు 499 రూపీస్ ఫర్ 30 మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత డబ్బులున్నోడు రిలాక్స్ అవ్వడానికి ఎక్కడికి వెళ్తాడు? ఖచ్చితంగా స్పా సెంటర్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సర్వీస్తో పాటు ఇంకా రకరకాల సర్వీసులు ఇస్తున్నారు. అక్కడ మసాజ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్పరెంట్ రూమ్స్ ఉండాలి. లోపల ఏం జరుగుతుందో బయట నుంచి కనపడే విధంగా అక్కడ అరేంజ్మెంట్స్ ఉండాలి. కానీ అట్లాంటివి ఏం లేకుండా ప్రైవేట్ రూమ్స్. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత ఓయో రూమ్లోకి వచ్చేస్తే, ఓయో రూమ్స్ చాలామంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ప్రమోట్ చేయించుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. మరి ఇక్కడ బెడ్ ఇంత బాగుంది, ఇక్కడ 2-3 గంటలకి ఈ బుకింగ్స్ ఉన్నాయి, ఈ ప్రైస్లోనే దొరుకుతున్నాయి, మీరు వచ్చి ఇక్కడ ప్రైవేట్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి రకరకాల ప్రకటనలు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువైపోయినాయి. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యువత ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటారు కదా, ఆ విధంగానే యూజ్ చేసుకోవడానికి వెళ్ళిన యువత ఈ 2-3 రోజుల్లో చాలా మంది కపుల్స్ బుక్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ పోలీస్ శాఖ కూడా ఏం చేస్తుందంటే, ఒక 2-3 రోజులు అడావుడి చేసి మేము చాలా ఇన్ని కేసులు బుక్ చేసినామని చెప్పేసి 4 రోజులు అడావుడి చేసి మీడియాలో ఒక ప్రకటన ఇచ్చుకొని సైలెంట్ అయిపోతున్నారు. కానీ హైదరాబాద్లో ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పబ్లిక్కి ఎలాంటి భయం ఉండాలని చెప్పేసి ఒక అవేర్నెస్ తీసుకొస్తే ఖచ్చితంగా లీగల్గా వెళ్ళే వాళ్ళు ఎవరైనా వెళ్ళనియండి. కానీ ఈ అసాంఘిక కార్యక్రమాలు, ఈ డ్రగ్స్